ఆ దేశాల్లో సునామీ హెచ్చరికలు ఎంత భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మన దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కొండ చర్యలు విరిగిపట్టడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్ సింధ్ నదిలో పడిపోయింది. ఆ సింధు నదిలో బోల్తా పడినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. కుల్లన్ బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రని కూడా తాత్కాలికంగా నిలిపేశారు అధికారులు. కుండపోత వర్షాల కారణంగా యాత్రా మార్గాలు ప్రభావితమైన నేపథ్యంలో అక్కడ అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దీంతో పెహల్గాం, బాల్టాల్ మార్గాల్లో యాత్రని అధికారులు నిలిపేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలకి ప్రయాగ్రాజ్ లో గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.